ఉమ్మడి పాలమూరు జిల్లాను సాగునీటి రంగంలో దేశానికి ఆదర్శంగా నిలిపే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల పాటైతే సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, కాలువల నిర్మాణాల పనులనైతే క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కొత్తూరు కరివేన రిజర్వాయర్ వద్ద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరిలు వ్యాఖ్యానించారు. ఇక గత ప్రభుత్వ హయాంలో పాలమూరు తీవ్ర అన్యాయం జరిగిందని, మరి ఇప్పుడు ఆ లోటును పూడ్చి జిల్లాను సస్యశ్యామలం చేయడమే తమ యొక్క ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం అని చెప్పేసి అయితే రేవంత్ రెడ్డి తెలియజేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నుంచి పాలమూరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారని, ముఖ్యంగా 2009లో మహబూబ్ నగర్ నుంచి ఎంపీగా ఎన్నికైనటువంటి కేసీఆర్ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ప్రజలు భావించారని సీఎం గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఈ జిల్లాకు అత్యంత ప్రాధాన్యత లభిస్తుందని అందరూ ఆశించారని, అయితే ఆ ఆశలు నెరవేరలేదని చెప్పేసి అన్నారు. విద్య, వైద్యం, సాగు, తాగునీటి రంగాల్లో పాలమూరు ఇక ముందంజలో ఉంటుందని చెప్పేసి భావించినా కూడా గత 10 ఏళ్లలో కూడా పరిస్థితి మారలేదని చెప్పేసి విమర్శించారు. కృష్ణా, తుంగభద్ర నదులు జిల్లాలలో ప్రవహిస్తున్నప్పటికీ కూడా ఆ జలాల ప్రయోజనం పాలమూరు రైతులకు పూర్తి స్థాయిలో అందలేదని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఏర్పాటుతో ఈ ప్రాంతం వలసల జిల్లా అనే ముద్ర నుంచి బయటపడుతుందని చెప్పేసి భావించిన ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు. మరి సాగునీటి ప్రాజెక్టుల విషయంలో గత ప్రభుత్వం ప్రాధాన్యతలను తప్పుగా నిర్ణయించిందని చెప్పేసి సీఎం విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టులపైన 1.81 లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినప్పటికీ కూడా అందులో దాదాపుగా 1,00,000 కోట్లను కాళేశ్వరం ప్రాజెక్టుకే వెచ్చించారని చెప్పేసి తెలియజేశారు. ఇక పాలమూరు, రంగారెడ్డి, కల్వకుర్తి, భీమా, నెట్టెంపాడు వంటి ప్రాజెక్టులు పూర్తి అయితే లక్షలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా 90 టీఎంసీల నీటిని ఎత్తిపోసి దాదాపుగా 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉన్నదని తెలిపారు. అయితే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ, రిజర్వాయర్ల నిర్మాణం, కాలువల అభివృద్ధి వంటి కీలక అంశాలను పక్కన పెట్టి కేవలం పంపులు, లిఫ్టుల ఏర్పాటుపైనే దృష్టి సారించిందని చెప్పేసి విమర్శించారు. దాదాపు 27,000 కోట్లను ఖర్చు చేసినప్పటికీ కూడా అందులో అధిక భాగం పంపులు, యంత్ర సామాగ్రి కొనుగోళ్లకే వెళ్ళిపోయిందని చెప్పేసి వెల్లడించారు. భూసేకరణ పూర్తి కాకుండా, పునరావాస ప్యాకేజీలో అమలు చేయకుండా ప్రాజెక్టులు పూర్తవుతాయని చెప్పేసి గత ప్రభుత్వం ఎలా భావించిందో అర్థం కావడం లేదని చెప్పేసి సీఎం వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ప్రారంభించినటువంటి జూరాల మినహా మిగిలినటువంటి అనేక ప్రాజెక్టుల విషయంలో కూడా సరైనటువంటి ప్రణాళికలు లేకుండా ఇక పనులు సాగాయని చెప్పేసి ఆరోపించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎదురైనటువంటి అతిపెద్ద సవాల్ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పుల భారం అని చెప్పేసి తెలిపారు. గత 30 నెలల్లో సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అసలు, వడ్డీ కలిపి దాదాపుగా 52,000 కోట్లకు పైగా చెల్లించాల్సి వచ్చిందని అన్నారు. అందులో కేవలం సాగునీటి శాఖకే 22,000 కోట్ల వరకు కూడా చెల్లింపులు జరిగాయని, పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి ప్రాజెక్టులకే సుమారుగా 8,000 కోట్ల నిధులనైతే విడుదల చేశామని చెప్పేసి వెల్లడించారు. గతంలో అడ్డగోలు అంచనాలతో ప్రాజెక్టులు ప్రారంభించడం వల్లనే మరి నేడు అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పేసి వ్యాఖ్యానించారు. ఇకపై నిపుణులైనటువంటి ఇంజనీర్ల సలహాలతో ఖచ్చితమైనటువంటి అంచనాలు ఇక రూపొందించి అవసరమైన నిధులను సమకూర్చి పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పేసి స్పష్టం చేశారు. జిల్లా అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు ప్రాజెక్టుల పేరుతో రాజకీయాలు చేయకుండా జిల్లాలకు మేలు జరిగేలా అయితే సహకరించాలని కోరారు.
అయితే ప్రాజెక్టుల పనులకు అడ్డంకులు సృష్టించడం వల్ల నష్టం ప్రజలకే జరుగుతుందని హెచ్చరించారు. ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా పాలమూరు బిడ్డగా ఈ జిల్లాపైన తనకు ప్రత్యేకమైనటువంటి బాధ్యత ఉన్నదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ప్రస్తుత అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రాజెక్టును పూర్తి చేయకపోతే భవిష్యత్తు తరాలు క్షమించమని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాను సాగునీరు, తాగునీరు, పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి అవకాశాల పరంగా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలబడడం ఇక తమ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. కావాలంటే ప్రస్తుతం మరో 4,000 ఎకరాల భూసేకరణ అవసరమని సీఎం వివరించారు. భూసేకరణ లేకుండా ప్రాజెక్టులను పూర్తి చేయడం అసాధ్యమని కూడా ఆయన స్పష్టం చేశారు. రైతులకు న్యాయమైనటువంటి పరిహారం అందించి అవసరమైతే అదనపు మొత్తాలు కూడా చెల్లించి అయినా పూర్తి చేస్తామని హామీ ఇవ్వడం జరిగింది. ప్రతి 6 నెలలకు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించి దాని విధంగా కార్యాచరణ అయితే రూపొందించామని చెప్పేసి కూడా ఆయన వెల్లడించారు. ప్రాజెక్టుల పనులను వేగవంతం చేయడం ద్వారా పాలమూరును నీటి కొరత నుంచి శాశ్వతంగా విముక్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించుకుంది. జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 17.8 టీఎంసీలు అయినప్పటికీ కూడా ప్రస్తుతం కేవలం 9 టీఎంసీల వరకే నీటిని వినియోగిస్తూ ఉన్నారన్నట్లు తెలిపారు ఆయన. మిగిలినటువంటి నీటి నిల్వల సామర్థ్యాన్ని వినియోగించుకునేందుకు గూడెందొడ్డి ప్రాంతంలో అదనపు రిజర్వాయర్ల నిర్మాణాన్ని పరిశీలిస్తున్నట్లుగా కూడా తెలిపారు. దీని ద్వారా జూరాల ఆయకట్టుకు అవసరమైనటువంటి సమయంలో అయితే అదనపు నీటిని మళ్లించే అవకాశం ఉంటుందని తెలిపారు. అప్పర్ కృష్ణ, భీమా నదులపైన కర్ణాటక ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ కమ్ డ్యామేజీల బ్యారేజీల నమూనాలను అయితే అధ్యయనం చేస్తున్నామని చెప్పేసి సీఎం వెల్లడించారు. ఇటీవల కర్ణాటక మంత్రులతో జరిపినటువంటి చర్చల్లో 2 రాష్ట్రాలు కలిసి నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే అవకాశం పైన కూడా సానుకూల చర్చలు జరిగాయని చెప్పేసి తెలిపారు. అవసరమైతే సంయుక్తంగా ప్రాజెక్టులు నిర్మించి నిల్వ చేసే నీటిలో తెలంగాణకు అధిక వాటా వచ్చేలాగా ప్రయత్నాలు కొనసాగిస్తామని తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ జడ్చెర్ల సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడారు. గతంలో పాలమూరు జిల్లాలో ప్రాజెక్టులను ఎవరు కూడా పట్టించుకోలేదని అన్నారు. తమ యొక్క ప్రభుత్వంలో ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలను కూడా తీసుకువచ్చామని చెప్పేసి ఆయన వివరించారు. పాలమూరులో బీఆర్ఎస్ జెండా ఎగరనివ్వమని చెప్పేసి కూడా ఆయన తెలియజేశారు. 10 ఏళ్ల గులాబీ పాలనపైన, తన 30 నెలల పాలనపైన చర్చకు సిద్ధమా అంటూ కూడా సవాల్ విసిరారు. గడ్డ మీద నుంచి జడ్చెర్ల పట్టణం నుంచి నేను చెప్పదలుచుకున్నా, 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ 10 ఏళ్లు 2 సారి ముఖ్యమంత్రిగా ఉంటాం. ఇదే నా సవాల్ చంద్రశేఖరరావు. శాతనైతే రా చూసుకుందాం. 2029 ఎన్నికల్లో నీ సంగతి తేలుస్తా. రెండోసారి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాం. ఈ వెనకబడ్డ పాలమూరు జిల్లాను దేశానికే ఆదర్శమైన జిల్లాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. జిల్లా ప్రజలారా, మీరిచ్చిన ఆశీర్వాదం, మీరిచ్చిన ధైర్యం, ఎవరితోనైనా కొట్లాడతా. గల్లీలో ఉన్న కేడీ అయినా, ఢిల్లీలో ఉన్న మోడీ అయినా, మీరు అండగా నిలబడి మీరు ఇచ్చిన గుండె ధైర్యంతో ఎవరితోనైనా కొట్లాడతా. పాలమూరు జిల్లాను అభివృద్ధి చేసే బాధ్యత నేను స్వీకరిస్తాను తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా.